సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 20 బృందాలు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం ముంబై పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాంద్రా స్టేషన్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాంద్రా స్టేషన్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించాయి. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మరోవైపు ఈ దాడిలో ఇతనొక్కడేనా మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్ కు నిందితుడిని తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పై ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. ముంబై పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాంద్రా స్టేషన్ లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించాయి. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నిందితుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడు. 2.5 అంగుళాల కత్తి స్పైన్ దగ్గర ఉండిపోయింది సైఫ్ అలీ ఖాన్ కి. నిన్న సర్జరీ చేసి కత్తిని తొలగించారు డాక్టర్స్. ప్రస్తుతం ఆ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ దాడిలో ఇతనొక్కడేనా మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సైఫ్ అలీ ఖాన్ పై కత్తిదాడి చేసిన ప్రధాన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాంద్రా స్టేషన్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించాయి. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మరోవైపు ఈ దాడిలో ఇతనొక్కడైనా మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ నిందితుడికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా నిందితుడిని పోలీసులు పట్టుకొని స్టేషన్లో తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నిందితుడిని బాంద్రా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇతనొక్కడి పాత్రే ఉందా మరెవరైనా ఉన్నారా ఇందులో అని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం స్టేషన్లో ఉన్నాడు నిందితుడు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, మొత్తం మీద 30 గంటల తర్వాత సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన ప్రధాన నిందితుడిని పట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? అయితే నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన నిందితుడిని కొద్దిసేపటి క్రితమే బాంద్రా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే నిన్న దాడి జరిగి 30 గంటలు జరిగిన తర్వాత మొత్తం 10 బృందాలను, అంటే దాదాపు 20 బృందాలను ఏర్పాటు చేసి అటు ముంబై మొత్తం కూడా గాలించడం జరిగింది. అయితే దీంట్లో బాంద్రా పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ నిన్న ఏదైతే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయను కూడా రంగంలో దించడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ బాంద్రా పోలీసులే ఆ నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఆ దాడి వెనకాల ఒకడే ఉన్నారా లేక మరొకరు ఉన్నారా అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాడి ఎలా జరిగింది, దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంట్లోకి ఎలా అంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అందుకంటే అత్యంత ధనవంతుడు మొత్తం అపార్ట్మెంట్ అది. దానికి సంబంధించి 12th ఫ్లోర్ వరకు ఎలా చేరుకోగలిగాడు, అంతేకాకుండా అక్కడ వరకు చేరుకున్న తర్వాత ఇంట్లోకి ఎలా వచ్చారంటే మొత్తం ఫుల్ లాక్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పుడు కూడా ఇంట్లో వరకు ఎలా వెళ్ళగలిగాడనే విషయం కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అయితే దాంట్లో చూసినట్లయితే బాంద్రా పోలీసులు పూర్తిగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు మొత్తంగా ముంబై మొత్తం కూడా గాలించి చివరికి ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అయితే నిన్న పోలీసులు ఒక అంచనాకు వస్తే కేవలం దొంగతనానికే అతను లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే డైనింగ్ హాల్ దగ్గర ఉన్న పని మనుషులు గొడవ పడ్డాడో, తర్వాత సైఫ్ అలీ ఖాన్ కొడుకు రూమ్ లోకి వెళ్తున్న సమయంలో పని మనిషి అరవడం తోటి వెంటనే సైఫ్ అలీ ఖాన్ బయటికి రావడం, ఆ తర్వాత వెంటనే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయడం, ఆ తర్వాత అక్కడ నుంచి దొంగ పారిపోవడం జరిగిందని చెప్పి కూడా అటు పోలీసులు ఒక అంచనా రావడం జరిగింది. అయితే ఆ దొంగ ఎలా పైకి వచ్చాడనే విషయం తెలుసుకున్నప్పటికీ వెనకాల ఉన్న ఫైర్ ఎగ్జిట్ కోసం ఏర్పాటు చేసిన ఐరన్ స్టెప్స్ నుంచి అతను లాక్ చేయని ఐరన్ స్టెప్స్ నుంచి అతను పైకి రావడం జరిగింది. అక్కడ నుంచి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆ మేరకు ఘాతుకానికి పాల్పడటంగా గుర్తించారు. అయితే ఇప్పుడు దాడికి పాల్పడిన నిందితుడు కరడుగట్ట నేరస్తుడా, లేకుంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారా, లేకుంటే ఎవరైనా దీని వెనకాల ఉన్నారా, లేకుంటే ఇంట్లోకి ఎలా చొరబడగలిగారు, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ సెక్యూరిటీని ఛేదించుకుని ఇంటి లోపల వరకు ఎలా వెళ్ళగలిగాడు, ఆ తర్వాత ఎలా పారిపోగలిగాడు, ఆ తర్వాత సంబంధించి ఎక్కడ ఉన్నాడు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతను ప్రశ్నిస్తున్నారు. బాంద్రా పోలీసులు తరలించారు. అక్కడ ప్రత్యేక బృందాలు ఆ నిందితుని ప్రస్తుతానికైతే విచారించి పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన నిందితుడిని 30 గంటల్లోపే అధికారులు పట్టుకోవడం జరిగింది. అతన్ని ఈ రోజు ప్రశ్నించి సాయంత్రంలోగా కోర్టులో రిమాండ్ పరిచే అవకాశం అయితే కనబడుతుంది. రఫీ, రైట్ రమేష్ వైట్ల, ఈ దాడికి సంబంధించి ప్రస్తుతం అయితే నిందితుడు దొరికిన పరిస్థితి నిన్న మొత్తం కూడా మనం చూసాము. 20 బృందాలుగా పోలీసులు అంతా కూడా గాలించిన పరిస్థితి, లాస్ట్ ఒకసారి చివరిసారిగా రైల్వే స్టేషన్లో గుర్తించిన పరిస్థితి. ఈరోజు ఉదయం కూడా వాసాయి వీరార్ ప్రాంతంలో ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను వెళ్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించిన సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగే అవకాశం ఉందంట రమేష్ వైట్ల? అతన్ని చూసినట్లయితే నిన్నటి నుంచి, అంటే చోరీ జరిగింది, చోరీ కాదు లోపల దాడి జరిగింది. దాడి జరిగినప్పటి నుంచి పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వెంటనే రంగంలో దిగారు. రంగంలో దిగిన తర్వాత సీసీ ఫుటేజ్ రికవర్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ రికవర్ చేస్తే అందులో ఆ స్టేర్ కేసు నుండి దిగిపోతున్న ఆ నిందితులకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సమాచారం ఎప్పటికప్పుడు
పోలీసులు తెలుసుకుని ఉంటారు. దీనికి సంబంధించి 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అటు ముంబైలో ఉన్న ప్రజలు కూడా ఈ వీడియోను ఎక్కువ వైరల్ చేయడంతో సంబంధించిన సమాచారం, నిందితుల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులు రావడం, తర్వాత 2 చోట్ల కూడా నిందితుడు అటు పోలీసులకు తరచుకోవడం, ప్రజలకు తరచుకోవడం, ఆ తర్వాత అక్కడికి వెళ్లేలోపు నిందితుడు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. చివరికి బాంద్రా సమీపంలోనే ఆ నిందితుడిని పట్టుకోగలిగారు. అయితే ఇప్పుడు పట్టుకున్నారు, కానీ అసలు ఆ నిందితుడు అక్కడ వరకు ఆ ఇంట్లో వరకు ఎలా రాగలిగాడు, ఇంటి డోర్ లాక్స్ ఉన్నప్పుడు కూడా లోపల వరకు ఎలా రాగలిగారు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పని మనుషులు సహకరించారా, ఇంటి లోపల వరకు ఎలా చేరుకోగలరు, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ లోపల వరకు ఎలా వచ్చాడు, ఆ లోపలికి వచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఆ కొడుకు రూమ్ లోకి వెళ్ళి ప్రయత్నం ఏం చేశాడు, తర్వాత అక్కడ ఆ పని మనిషిని ఎందుకు రాజు చేశాడు, వీళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తారు. ఎందుకంటే ఇతను వెనకాల ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇతనికి ఎవరైనా సహకరించాలనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఒక్కడే అంతవరకు కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి ఎలా చేరుకోగలిగాడనేది ప్రధాన ప్రశ్న. అక్కడికి చేరుకున్న తర్వాత లోపల ఎవరైనా సహకరించారన్న దాని మీద ప్రధాన ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే ఆ నేపథ్యంలోనే విచారణ మొత్తం కొనసాగుతుంది. ఎందుకంటే భద్రత కట్టుదిట్టం ఉన్నప్పటికీ సెక్యూరిటీ ఉంటుంది, 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, లోపల సెక్యూరిటీ ఉంటుంది, పూర్తి ఆ లాక్డ్ ఆయన ఇల్లు ఉంటుంది, అర్ధరాత్రి సమయం, అంతేకంటే ఇంట్లో ఎవరు ఉంటారు, ఇంట్లో కొంతమంది ఉంటారు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, అయినప్పుడు లోపల వరకు లాక్స్ ఉన్నప్పటికీ లోపల వరకు ఎలా చేరుకోగలరు అనే దాని మీద ప్రధానంగా అధికారులు విచారించి తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే బాంద్రా పోలీస్ స్టేషన్ లో నిందితుడిని విచారిస్తున్నారు. అతని దగ్గర పోలీసు సమాచారం తెలుసుకుంటారు సాయంత్రంలోగా రిమాండ్ పంపించే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల. రైట్, అది సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నిందితుడిని ప్రశ్నిస్తున్న పరిస్థితి బాంద్రా స్టేషన్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించాయి. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. మరోవైపు ఈ దాడిలో ఇతనొక్కడేనా, మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించాయి. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మరోవైపు ఈ దాడిలో ఇతనొక్కడైనా మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిన్న దాడి జరిగిన తర్వాత సిసి ఫుటేజ్లో నిందితుడిని గుర్తించారు పోలీసులు. మెట్లు దిగుతున్న దృశ్యాలని పోలీసులు గుర్తించిన తర్వాత చివరిసారిగా ఆ నిందితుడిని బాంద్రా రైల్వే స్టేషన్లో గుర్తించిన పరిస్థితి. తర్వాత పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈరోజు ఉదయం వాసాయి, వీరార్ ప్రాంతాల వైపు నిందితుడు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అటువైపుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్న పరిస్థితి. 30 గంటల పాటు పోలీసులు నిందితుడి కోసం గాలించారు. మొత్తం 30 గంటల తర్వాత పోలీసులు 20 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా పాత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు ముంబై పోలీసులు. నిందితుడు ఎందుకు దాడి చేశాడు, ఎవరైనా దాడి చేయమని పురిగొల్పారా, ఇలాంటి అంశాల మీద నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. నిన్న జరిగిన దాడి ఘటనలో సైఫ్ అలీ ఖాన్ స్పైన్ దగ్గర 2.5 అంగుళాల కత్తి ముక్క మిగిలిపోయింది. దాన్ని డాక్టర్స్ సర్జరీ చేసి రిమూవ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా మరి కాసేపట్లో డాక్టర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడు దొరికాడు. ప్రధాన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.